సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలను ఇంట్లోనే పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలపండి. ఈ విధంగా లడ్డు కట్టే విధంగా ఉండాలి. లేకపోతే ఇంకొద్దిగా ఆయిల్ వేసి కలుపుతూ ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు వదిలేయండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు, చక్కెర, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసిన తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని చిన్న ఉంటలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ఉంట తీసుకొని పొడి మైదా పిండిలో అద్దుకొని రోల్ చేసుకోవాలి. పూరి కంటే ఇంకొద్దిగా పతలాగా చేసుకోండి. ఇప్పుడు కజ్జికాయల మిషన్ తీసుకొని అందులో ఈ పూరి పెట్టి స్టఫింగ్ యాడ్ చేసుకొని సైడ్లకు కొద్దిగా నీళ్లను అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మడిచి నెమ్మదిగా పూరి పిండి ఎక్స్ట్రా ఉండేది తీసేసుకోండి. డీప్ ఫ్రై చేయడం కోసం రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కజ్జికాయలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఎక్కిన ఆయిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలను వేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. రెడీ అయిపోయాయి ఎంతో రుచికరమైన కజ్జికాయలు. మొత్తం వీడియో డీటెయిల్గా చూడాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.